ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ ఎత్తున ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి, రంగారెడ్డి లాంటి వ్యక్తులైతే తమకు తప్పకుండా మంత్రి పదవి కావాలి అని చెప్పేసి ఇటు అధిష్టానంతో అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులనైతే కోరుతున్నారు. అలాగే తాజాగా ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించినటువంటి విజయశాంతి సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వడానికే ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్లు గతంలో వార్తలైతే వచ్చాయి. బీఆర్ఎస్ లో పనిచేయడం అలాగే బీజేపీలో పనిచేసిన అనుభవం ఉండడం, కేసీఆర్ ని విమర్శించడంలో విజయశాంతి చాలా దూకుడుగా ఉంటారు. అయితే గత కొన్ని రోజుల నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న కేసీఆర్ గారు తిరిగి పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంలో రాములమ్మను ఎంట్రీ చేసి రాములమ్మకు మంత్రి పదవి ఇస్తే ఆమె దూకుడుగా వెళ్లే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ని, కేసీఆర్ ని ఇరుకున పెట్టే అవకాశం ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ అయితే ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఖాళీగా ఉన్న మంత్రివర్గంలో విజయశాంతికి ఏ పదవి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఉదయం నుండి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం మంత్రివర్గాల్లో మంత్రులుగా ఉన్న కొండా సురేఖ గారిని అలాగే జూపల్లి కృష్ణారావుని తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి. సరిగా దానికి కారణాలేంటో తెలియదు కానీ వీరిద్దరి ప్లేస్ లో కొత్తగా మంత్రులకు అవకాశం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కొండా సురేఖ గారి విషయానికి వస్తే ఆమెకు మంత్రిగా చేసిన అనుభవం ఉన్నప్పటికీ ఆమె వివాదాల్లో ఎక్కువగా ఇరుక్కుంటూ ఉంటారు. తాజాగా కేటీఆర్ ని విమర్శించే ప్రయత్నంలో సమంతను అలాగే నాగ చైతన్య, నాగార్జునపై కొండా సురేఖ ఏ రకంగా కామెంట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకానొకసారిగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తెలుగు ఫిలిం ఇండస్ట్రీయే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం కొండా సురేఖను విమర్శించడం జరిగింది. కేవలం విమర్శలే కాదు, అప్పుడప్పుడే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇరుకున పడివేశారని చెప్పవచ్చు కొండా సురేఖ గారు. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పరువు మొత్తం కొండా సురేఖ గారు ఆ సందర్భంలో తీశారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒక ఎపిసోడ్ తర్వాత కూడా మరిన్ని వివాదాల్లో కూడా కొండా సురేఖ గారు ఇరుక్కోవడం జరిగింది. మొత్తానికి మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారు పదే పదే వివాదాల్లో అయితే ఇరుక్కుంటున్నారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ నుండి బలమైన పోటీ అయితే వస్తుందని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఆ రెండు పార్టీని తట్టుకొని నిలబడి తిరిగి అధికారంలోకి రావాలి అంటే ఈ యొక్క తప్పు కూడా కాంగ్రెస్ పార్టీ చేయవద్దు. ఇక ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సందర్భంలో వివాదాల్లో ఇరుక్కుంటున్న కొండా సురేఖ ప్లేస్ లో విజయశాంతికి అవకాశం ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి మాత్రం తప్పకుండా అవకాశం వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.